ఇళ్ళు, పరిసర ప్రాంతాల్లో నీరు నిలవడం, పారిశుధ్యం లోపించడం వంటి కారణాలతో దోమలు వృద్ధి చెంది చాలా వ్యాధులు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఆ అనారోగ్యం ప్రాణాంతకంగా మారుతుంది కూడా. వ్యాధులు సోకడానికి ప్రధానమైనటువంటి కారణం ఆడదోమలకు చెక్ పెట్టేలా ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైనటువంటి ప్రయోగంతో ముందుకొచ్చారు. ఉష్ణమండల ప్రాంతాల్లో దోమకాటు వల్ల విజృంభిస్తూ ఉన్న డెంగీ, మలేరియా వంటి వ్యాధుల కట్టడి కోసం ఆస్ట్రేలియాలోని మాక్వరీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు దోమల్ని అరికట్టేందుకు ఒక సరికొత్త ప్రయోగం చేశారు. సాధారణంగా ఆడదోమలే మనుషుల్ని కుడుతూ ఉంటాయి. గుడ్లను పోషించడానికి ఆడదోమలకు రక్తం అవసరం. అందుకే అవి అనివార్యంగా రక్తం పీలుస్తాయి. మగదోమలైతే మామూలుగా మొక్కల రసం పీల్చుకొని కూడా అవి జీవిస్తూ ఉంటాయి. రక్తం పీల్చే ఆడదోమలతో సంభోగం జరిపే మగదోమల వీర్యాన్ని విషపూరితం చేయాలని యోచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మగదోమలు పురుగు మందుల్లా పనిచేయనున్నాయి. మందులు చల్లడం ద్వారా, పొగ వేయడం ద్వారా ఇతర ప్రయోజనాలు దెబ్బతింటాయి. అలాంటి నష్టాలేవి జరగకుండానే దోమల బెడదను నివారించాలంటే మగదోమల జన్యు నిర్మాణంలో మార్పు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఈగల్లో జరిపిన ప్రయోగంలో ఆడ ఈగల జీవితకాలం గణనీయంగా తగ్గిపోయినట్లు గుర్తించారు. అదే ప్రయోగాన్ని ఇప్పుడు దోమలపై కూడా చేస్తున్నారు. ఈ ప్రయోగాల వల్ల మనుషులు, ఇతర జాతులకు ఎట్లాంటి హాని జరగదని నిర్ధారించుకున్న తర్వాతే ఆ ప్రయోగాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే దిశగా ముందుకు వెళ్తామని వెల్లడించారు. నిజంగా ఇదో వినూత్న ప్రయోగంగా ఉండబోతోంది. దోమల వల్ల ప్రపంచానికి తీరని హాని జరుగుతోంది. దోమకాటు వల్ల వ్యవసాయంతో పాటు మనుషులకు లేనిపోని రోగాలు వస్తున్నాయి. ఓ అంచనా మేరకు ఏటా లక్షలాది మంది మలేరియా, డెంగ్యూ వాటి బారిన పడి చనిపోతున్నారు. దోమల ద్వారా సోకే మలేరియా కారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతి 2 నిమిషంలో ఓ చిన్నారి ప్రాణం పోతోంది. ప్రతి ఏటా 20 కోట్లకు పైగా మలేరియా కేసులు నమోదవుతున్నాయి. అందుకే మలేరియా పేరు వింటే భయం వేస్తుంది. వాస్తవానికి మలేరియా రాకుండా నివారించవచ్చు, వచ్చినా నయం చేయవచ్చు. మలేరియాను నిరోధించేందుకు కొన్ని దశాబ్దాలుగా అనేక ప్రయత్నాలు జరిగాయి. చాలా వరకు సక్సెస్ కూడా అయ్యాయి. కానీ 2015 తర్వాత ఈ పోరాటం ఆగిపోయింది. ఆడ అనాఫిలిస్ దోమలను మలేరియా వెక్టర్స్ అంటారు. ఈ ఆడదోమలు మనుషుల్ని కుట్టినప్పుడు మలేరియా పరాన్నజీవుల్ని మానవ శరీరంలో విడుదల చేస్తాయి. మలేరియా బారిన పడ్డ వాళ్ళలో ఎక్కువ మంది ఆఫ్రికన్లే. 2017లో 92% మలేరియా కేసులు, 93% మరణాలు ఆఫ్రికన్ దేశాల్లోనే సంభవించాయి. మలేరియా దోమ కుట్టిన 10-15 రోజుల తర్వాత రోగ లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం, తలనొప్పి, చలి లాంటివి మలేరియా ప్రాథమిక లక్షణాలుగా డాక్టర్స్ చెప్తున్నారు. ఈ లక్షణాలు కొన్ని సందర్భాల్లో వెంటనే బయటపడవు. ఒక్కోసారి ఇవి తేలికగా లేదా తీవ్రంగా గానీ ఉండవచ్చు. మలేరియాకు 24 గంటల్లోపు చికిత్స స్టార్ట్ చేయకపోతే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. ఇంత తీవ్రమైన వ్యాధులకు కారణమైన దోమలను నివారించడం ప్రతి దేశానికి ఒక సమస్యగానే మారింది. వాటిని నివారించేందుకు బిలియన్ల కొద్దీ వెచ్చించినా అంతగా ఫలితాలు రావడం లేదు. మలేరియా ఆడ అనాఫిలిస్ దోమల వల్ల వస్తుంది. అనాఫిలిస్ దోమల్లో 400 రకాల జాతులున్నాయి. ఇందులో 30 రకాల జాతుల వల్ల మలేరియా వ్యాపిస్తోంది. ఇవి సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో ఇళ్లలో ప్రవేశిస్తాయి. ఆ సమయంలోనే మలేరియాను వ్యాపింపజేసే మలేరియా వెక్టర్ దోమలు కుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆడ అనాఫిలిస్ దోమలు నీళ్లలో గుడ్లు పెడతాయి. అందులో నుంచి లార్వా బయటకు వస్తుంది. తర్వాత అవి దోమలుగా మారతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మలేరియా నివారణలో ప్రభావవంతమైనవిగా నిరూపణైన విధానాల్ని పాటించడం మంచిది. మలేరియా నుంచి కాపాడుకోవడానికి కొన్ని మార్గాలున్నాయి. అందులో ఒకటి దోమ తెరలు వాడటం. ఇంకా ఇంట్లోని ఫ్రిడ్జ్లు, కూలర్లు, ఇతర వస్తువుల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇంటి బయట మురుగు కాలువల్లో నీరు ఉండకుండా ప్రవహించేలా చూసుకోవాలి. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలి. ఇంటి చుట్టుపక్కల క్రిమిసంహారక మందుల్ని చల్లాలి. ఇలాంటి చర్యల వల్ల కొంతవరకు దోమల బెడద తగ్గించుకోవచ్చు. వీటితో పాటు మస్కిటో రిపెల్లెంట్ లాంటి దోమల నిరోధకాల్ని కూడా వాడవచ్చు. ప్రయాణికులు, గర్భిణీలు, పిల్లలకు మలేరియా నివారణ ఔషధాల్ని ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండాలి. అయితే ఈ ప్రయత్నాలన్నింటినీ దోమలు అధిగమిస్తున్నాయి. దోమల కోసం స్ప్రే చేస్తున్న క్రిమి సంహారక మందులను కూడా అవి ధీటుగా తట్టుకుంటున్నాయి. అందుకే క్రిమి సంహారకాలు అంత ఈజీగా పనిచేయడం లేదని చెప్పాలి. అనాఫిలిస్ దోమల నివారణకు ప్రస్తుతం ఉన్న క్రిమి సంహారక మందులు, ఔషధాలు పనిచేయకపోవడం వల్లే మలేరియా మరింత శక్తివంతంగా మారుతోంది.
2010 2017 మధ్య మలేరియా వ్యాపింపజేసే దోమల నివారణ కోసం ఉపయోగించినటువంటి క్రిమి సంహారక మందులు ప్రస్తుతం ప్రభావం చూపించడం లేదని 68 దేశాలు ప్రకటించినట్టు ప్రపంచ మలేరియా నివేదిక చెప్పింది. మలేరియా నివారణ కోసం ఉపయోగించే ఔషధాల ప్రభావాన్ని కాపాడడం, మలేరియాను పూర్తిగా నిరోధించడం, మలేరియా లేని దేశాల్లో అది తిరిగి రాకుండా చూడడం అతి పెద్ద సవాల్గా మారింది. అందుకే ఇప్పుడు మగదోమల్ని విషపూరితం చేసే దిశగా ప్రయోగాలు జరుగుతున్నాయి. దేశాల మధ్య యుద్ధాల వల్ల జరిగే ప్రాణ నష్టం కన్నా దోమల వల్ల జరిగే ప్రాణ నష్టమే ఎక్కువగా ఉందంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి ఏమాత్రం. ప్రపంచ యుద్ధ సమయంలో మలేరియా విధ్వంసం లక్షలాది మంది సైనికులు, ప్రజలు మృతి చెందడానికి కారణమైంది. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో ఇది నిరూపితమైంది. 28 జూలై 1914 నుంచి నవంబర్ 11, 1918 వరకు ప్రపంచంలోని వివిధ దేశాల సైన్యాలు ఒకదానికొకటి పోటీపడి తలపడుతున్నటువంటి సమయంలో మలేరియా వ్యాధి కూడా విజృంభించింది. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో 9 కోట్ల మంది సైనికులు, 1.3 కోట్ల మంది పౌరులు మరణించారు. ఆ తర్వాత యుద్ధం ముగిసే సమయంలో అంటే 1918లో వ్యాపించిన స్పానిష్ ఫ్లూ మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 100 మిలియన్ల మంది ప్రజలు చనిపోయారు. ఆ సమయంలో ప్రబలిన మలేరియా వ్యాధి కారణంగా భారీ సంఖ్యలో ప్రజల మరణానికి కారణమైంది. 100 ఏళ్లు దాటుతున్నా ఇప్పటికీ ప్రపంచాన్ని మలేరియా వెంటాడుతుందంటే దానికి కారణం దోమలే అంటున్నారు డాక్టర్స్. అయితే ఒక దేశంలో మాత్రం కాగడా పట్టుకొని వెతికిన దోమలు. ఆశ్చర్యంగా అనిపించినా గానీ ఇది నిజం. దోమలు లేని ఆ దేశం పేరు ఐస్లాండ్. ఐస్లాండ్లో ఒక్క దోమ కూడా ఉండదు. దానికి కారణం ఆ దేశ వాతావరణమే. ఐస్లాండ్ వాతావరణం చాలా కఠినంగా ఉంటుంది కాబట్టి అక్కడ దోమలు బతికే అవకాశం లేదు. అక్కడ సాధారణంగా చలికాలం ముగిసిన తర్వాత 40 రోజుల్లో మళ్ళీ చలికాలం ప్రారంభమవుతుంది. ఫలితంగా కరుగుతున్న మంచు నీరుగా మారుతుంది. అది తిరిగి మంచుగా మారుతుంది. అందులో దోమలు పుట్టే అవకాశం ఉండదు. అంతేకాకుండా కఠినమైన చలికాలంలో దోమలు మనుగడ సాగించలేవు. ఐస్లాండ్ జలాల్లో రసాయనాల స్థాయి దోమలు పెరగడానికి అనుకూలంగా ఉంటుందని పలువురు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే చలికాలం తీవ్రంగా ఉండడం, నదులు ప్రవహించకపోవడం వల్ల దోమలు వృద్ధి చెందవని కూడా తెలుస్తోంది. అలాగే దోమలు వృద్ధి చెందడానికి నీటి వనరులు చాలా అవసరం. ఐస్లాండ్ జలాల్లోని రసాయనాలు దోమల పెంపకానికి పెద్ద సవాల్గా ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఐస్లాండ్లో కఠినమైన శీతాకాలాలు దోమల వృద్ధిని నిరోధించినప్పటికీ అనేక యూరోపియన్ దేశాల్లో దోమలు తమ ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటాయి. అయితే మన దేశంలో మాత్రం సీజన్తో సంబంధం లేకుండా దోమలు విజృంభిస్తూ ఉంటాయి. వర్షాకాలంలోనే వీటి బెడద మరీ ఎక్కువగా ఉంటుంది. ఇవి రక్తాన్ని పీల్చడమే కాకుండా చెవుల దగ్గరకు వచ్చి శబ్దాలు కూడా చేస్తూ ఇరిటేట్ చేస్తూ ఉంటాయి.